మాజీ ఎంపీ, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మోడీ మొత్తం అన్నింటినీ ప్రైవేట్ పరం చేసే ఒక కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నారు అనేది ఆయన చేసిన ఆరోపణ. ఇందులో ఆ తరహా ఆలోచన గానీ కుట్ర గానీ ఏదైనా ఉందా? ఆయన కాస్త మోడీ వ్యతిరేకి, కాస్త హిందుత్వ ద్వేషి కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు రిలయన్స్ వాడికి ఇచ్చింది ఎవరు ఆ ఏరియాలో? రిలయన్స్ వాడికి కాంగ్రెస్ టైంలోనే కదా ఇచ్చింది. అక్కడ ఇచ్చాక రిలయన్స్ వాడు ఒక రేటుకి అమ్ముకుంటానన్నాడు. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అంగీకరించకపోతే వాడు ప్రొడ్యూస్ చేయడం మానిపడేశాడు. అప్పుడు యాక్షన్ తీసుకోవాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోయిందా? నయారా సంస్థ, రిలయన్స్ సంస్థ ఇవన్నీ ఎవరి హయాంలో పుట్టుకొచ్చినాయి? రిలయన్స్ అంబానీలు, అదానీలు ఏమన్నా నరేంద్ర మోడీతో పుట్టి పెరిగారే ఏంది? వాళ్ళందరూ మొదట మీ పార్టీ హయాంలోనే కదా, మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఒక రకంగా అభిమానులు. ఎవడు అధికారంలో ఉంటే ఆడు వెనకాల తిరుగుతాడు పారిశ్రామికవేత్త అనేవాడు. ఎందుకంటే తప్పదు, వేధింపులు పడకుండా ఉండటం కోసం. టాటా వాడు పాపం అట్ట తిరగనందుకే కదా వాళ్ళ ఎయిర్లైన్స్ లాక్కేసుకుంది ఇందిరాగాంధీ, జాతీయం చేసి పడేసింది. డబ్బు ఇదే నెహ్రూ పైసా డబ్బులు ఇవ్వకుండా లాక్కున్నాడు. చివరికి మళ్ళీ ఇప్పుడు అదే దాన్ని కొనుక్కున్నారు వీళ్ళు. మరి అది ప్రైవేట్ చేసింది ఎవరు? అసలు అదే అందరికి అది వేలంలో ప్రైవేట్ సంస్థలు పోటీ పడ్డాయి, ప్రభుత్వ సంస్థలు పోటీ పడ్డాయి, ఇద్దరు పోటీ పడతారు. అంటే ఇక్కడ సబ్ లీజులు ఇప్పుడు నిన్న ఘటన ఉంది సార్, ఇది డీప్ ఇండస్ట్రీస్ ఏదో ఉంది కదా, టెక్నాలజీస్ ప్రైవేట్ వాళ్ళ సబ్ లీజుకి తీసుకొని ఇది ఆల్రెడీ ఒకసారి తవ్విన భావన ఇప్పుడు మళ్ళీ తవ్వడం మొదలు పెట్టేశారు. లాస్ట్ మొన్న ఆగస్ట్ లోనే ఒకసారి ఇలా చిన్నగా ఫైర్ అయితే ఇమీడియట్ గా దాన్ని ఆపి కొన్ని రోజులు క్లోజ్ చేశారు. మళ్ళీ ఒక వారం 15 రోజుల క్రితం మొదలు పెట్టారంట మళ్ళీ సైలెంట్ గా తవ్వడం. అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే వాళ్ళు ఒక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, దానివల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవట్లేదా? దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు డైరెక్ట్ సిస్టమ్ లేదు అక్కడ. అంటే ఓఎన్జీసీ పూర్తిగా ఉత్పత్తి సొంతగా చేయట్లేదు, అదనంగా ఇస్తుంది. ఈ సబ్ లీజులు అనేది అన్ని విభాగాల్లో ఉన్నాయి. ఎవరైనా తీసుకోవచ్చా? అన్ని విభాగాల ఎవడైనా దానికి ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండాలి. ఎక్స్పీరియన్స్ లోడికే ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు దాంట్లో చేయాల్సింది ఈ నాన్న పాయింట్ ఒకటి కరెక్ట్, అనుభవం లేకపోతే ఫెయిల్యూర్ అది. ఇప్పుడు ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టమని అడగాల, అంతవరకే చేయగలం కానీ దాంట్లో చేయడానికి ఏమి ఉండదు.